అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మీకు తెలుసా, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని మన పెద్దవాళ్ళు ఎందుకు అంటారు? పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవుళ్ళు వాళ్ళకున్న శక్తిని కోల్పోయి రాక్షసుల చేతుల్లో ఓడిపోతారు. ఇదంతా తెలిసిన విష్ణుమూర్తి ఆదేశం మేరకు క్షీరసాధన మదనంని మొదలు పెడతారు. లాస్ట్కి అమృతం వస్తుంది. కాకపోతే రాక్షసుల అమృతం తాగుదాం అనుకున్నప్పుడు అందమైన మోహిని రూపంలో విష్ణుమూర్తి వచ్చి వాళ్ళని డైవర్ట్ చేస్తాడు. దేవులకు అమృతం ఇస్తూ ఉంటాడు. అందులో ఒక అసుర రాక్షసుడు స్వర్బాను ఇదంతా గ్రహించి దేవుని వేషం వేసుకొని వచ్చి అమృతాన్ని తాగుతాడు. కాకపోతే ఇదంతా చూసిన సూర్యచంద్రులు మాత్రం విష్ణుమూర్తికి చెప్పగానే ఆయన సుదర్శన చక్రంతో తల నరికేస్తాడు. ఆ తల నరికేసిన తర్వాత తలకు మాత్రం ఆ అమృతాన్ని తాకడం వల్ల మరణం ఉండదు అని, మిగతా బాడీ లోపలికి వెళ్ళలేదు కాబట్టి అది కేతు అని అంటూ ఉంటారు. తల రాహు, మిగతా బాడీ కేతు అని అంటూ ఉంటారు. ఇదంతా చూసి చెప్పినందుకు సూర్యచంద్రులను దొరికినప్పుడల్లా మింగేస్తూ ఉంటాడు అనేసి కూడా అంటూ ఉంటారు. లాస్ట్కి ఆ రాహుకు తల తప్ప బాడీ ఉండదు కాబట్టి ఆ బాడీ సపరేట్ అయిపోయిందని చెప్పేసి ఎక్కువసేపు గ్రహణం ఉండదు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇది హిందూ పురాణాల్లో కూడా ఇలాగే ఉందండి. ఓకేనా? మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.